చిల్లర పనులు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక 50 కిలోమీటర్ల దాకా చేసినాం. మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే. మళ్ళీ వస్తాం, కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది. తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది, గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఇంకొక 500 సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది. రోజు కాదు నల్లా నీళ్ళు, 24 గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. 1000% ఇది మా వాగ్దానం. మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకు. ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది, ఎందుకంటే ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని. ముఖ్యమంత్రి గారు మొన్న బయటపడింది ఆయన మనసులోని మాట. ఒక టీవీ చర్చలో చెప్తున్నాడు, కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఏదైతే ఇస్తున్నాం హైదరాబాద్లో అది చాలా తప్పు నిర్ణయం అన్నాడు ముఖ్యమంత్రి గారు. నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది, రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది. ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం. మీరు ఏదైతే ఇవాళ లూటీకి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం. మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని, ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం. మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని, మీరే చెప్తారు ఇంట్లో దోపిడీ అందులో దోపిడీ అని, మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని అడిగినాం. ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి. ఒకటి మాత్రం పక్కా, ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది, రింగ్ మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేసేది, అల్టిమేట్గా మూసీ ప్రాజెక్టు కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే. కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో, ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి, అంచనాలు పెంచాలి, బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి. ఎవరి కోసం ఇదంతా? రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటానికి కూడా వెనుకాడం. ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది. మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. See Rahul, I'll tell you one thing. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో 25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి. కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. తెల్లారు లేస్తే బిల్డప్లు, ఒకటి ఈగల్ అని, ఇంకోటి హైడ్రా అని, నేను 18 గంటలు పనిచేస్తా అని, నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని
కానీ చేసే పని ఏంది? నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు, లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు, రీట్వీట్ వస్తే 20 రోజులు జైల్లో పెట్టు.